హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాంటి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన దోశ పిండితో పునుగులను ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయాల్సిందే. ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రోజు మేము దోశ వేసుకున్నాం అనమాట. ఈ విధంగా కొద్దిగా పిండి అయితే మిగిలిపోయింది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట పిండి అనేది. అప్పుడే మనకి ఆయిల్ పట్టకుండా ఉంటాయి పునుగులు అయితే. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు అందులోనే మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. అలాగే అందులోనే మనం ముందుగానే సన్నగా తురిమేసుకున్న కొద్దిగా క్యారెట్ని కూడా అందులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ జీరా, అలాగే రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఒకసారి బాగా కలిపేసుకోండి. పిల్లలకి హెల్తీగా చేయాలనుకుంటేనేమో అందులోనే కొంచెం బీట్రూట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా సన్నగా తురిమేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి నేను వేయలేదు, క్వాంటిటీ మీరు వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం పునుగులను అయితే వేసుకోవాలన్నమాట. పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు, కలిపేసుకొని ఎమ్మటే వేసుకోవడమే. ఈ విధంగా పునుగులు వేసుకునే ప్యాన్ ఉంటుంది అనమాట. అందులోనే మనం పునుగులను అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హోల్స్ మనం కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టీ స్పూన్ పిండిని అయితే అందులో వేసుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పునుగులను వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా అడుగు పట్టేసి అలాగే లోపల పిండి అలాగే ఉంటుంది. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పునుగులను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పెడితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనం తిప్పేసుకుందాం, సరేనా? ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా, పునుగులు అనేవి ఒక సైడ్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దాన్ని తిప్పేసుకుందాం. ఈ విధంగా తిప్పేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేస్తే రెండో వైపు కూడా పచ్చిగా లేకుండా పూర్తిగా ఉడికేస్తాయి అన్నమాట. ఒక 2-3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి అనమాట. ఈ విధంగా రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినో అని నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.